గారు తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమ్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేటువంటిది ఏదైతే ఫైనల్ కీ అనేటువంటిది కూడా రిలీజ్ అవుతుందో దానికి సంబంధించినటువంటి కొంచెం బ్రేక్ పడినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. దీనికి బ్రేక్ పడడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మహిళా రిజర్వేషన్ మీద క్లారిటీ వస్తేనే రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అసలు ఇంతకు మహిళా రిజర్వేషన్పై క్లారిటీ ఏం రావాలని మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా 33% అనేటువంటిది మహిళా రిజర్వేషన్ అని చెప్పి తెలిపాం కదా. అసలు ఇంకా రిజర్వేషన్ సంబంధించినటువంటి క్లారిటీ ఏంటని మనం చూసుకున్నట్లయితే హైకోర్టు ఏమో హారిజంటల్ విధానమే వర్తింపచేయాలని చెప్పేసి హైకోర్టు తెలుపుతుంది. అయితే వర్టికల్ విధానాన్ని వర్తింపచేస్తానని చెప్పేసి టీఎస్పీఎస్సీ వర్గాలు తెలుపుతున్నాయి అనమాట. అసలు ఈ హారిజంటల్ అంటే ఏమిటి, ఈ వర్టికల్ అంటే ఏమిటి, ఈ కోర్టు యొక్క తుది తీర్పు తర్వాతే ఫలితాలు వెల్లడిస్తానని చెప్పేసి తెలుపుతుంది అనమాట. అసలు దీనికి సంబంధించినటువంటి కేసు వేసినటువంటి వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. అసలు హారిజంటల్ విధానము వర్టికల్ విధానం అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక హారిజంటల్ విధానంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే కేటగిరీస్ ఏవైతే ఉంటాయో ఆ రిజర్వ్డ్ కేటగిరీస్ ఉంటాయో ఆ రిజర్వ్డ్ కేటగిరీస్ నుంచి ఉమెన్స్ని సాగ్రిగేట్ చేయడం జరిగిందనమాట. యూజువల్గా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి పోస్టులు అనేటువంటిది 503 పోస్టులు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో జనరల్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే 278 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఉమెన్స్ కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక 225 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఒకవేళ 33% అని మనం చూసుకున్నట్లయితే కనుక 278కి 225కి చూసుకున్నట్లయితే చాలా మైనర్ గ్యాప్ అనేటువంటిది ఉంది కదా. ఎందుకంటే 90% వరకు మనకి పోస్టులు అనేటువంటిది ఇచ్చారు. ఇది ఎలా ఇచ్చారు, అయితే దీన్ని ఏ రకంగా తీసుకుంటారని మనం చూసుకున్నట్లయితే కనుక యూజువల్గా హారిజంటల్ టెక్నిక్ ఏంటంటే హారిజంటల్ రిజర్వేషన్ టెక్నిక్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదైతే రిజర్వ్ కేటగిరీస్ ఉంటాయో ఆ రిజర్వ్ కేటగిరీస్ అంటే ప్రతి కేటగిరీ నుంచి ఒక్కొక్క ఇప్పుడు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఈ రకంగా ఉన్నటువంటి ప్రతి సెక్షన్ నుంచి 33.33% ఉన్నటువంటి మహిళలను తీసుకుంటారనమాట. అంటే ఉన్న పోస్టుల్లోంచి మహిళలను ఆ రకంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. దీన్ని హారిజంటల్ రిజర్వేషన్ అంటారనమాట. అంటే ఉన్నటువంటి పోస్టులు సపోజ్ ఎస్సీకి 100 పోస్టులు ఉన్నాయనుకోండి, దీంట్లో 33.33% పోస్టులు అంటే రమారమిగా మనకి 33 పోస్టులు అనేటువంటిది ఉమెన్స్కి ఇచ్చేస్తారనమాట. ఇది యాక్చువల్గా తీసుకునేటువంటి మెథడాలజీ అంటే హారిజంటల్ మెథడాలజీ ఏదైతే హైకోర్టు వర్తింప చేయాలని చెప్తుందో ఇది దీనికి సంబంధించినటువంటి మెథడాలజీ అనమాట. సో వెరసి అంటే అన్ని కేటగిరీలోంచి ఇప్పుడు ఎస్సీలోంచి 100 ఉంటే కనుక 33%, అట్లానే ఎస్టీలో ఎన్ని పోస్టులు ఉంటే అట్లా 33%. ఈ రకంగా టోటల్ తీసుకున్న తర్వాత అన్నిట్లోంచి మనం చూసుకున్నట్లయితే జనరల్, అదే రీతిగా ఉమెన్స్ కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక 33% అనేటువంటిది రావాలి. ఇది కోర్టు తెలుపుతున్నటువంటి హారిజంటల్ సంబంధించినటువంటి వర్తింపు చేసేటువంటి విధానం. అయితే మన టీఎస్పీఎస్సీ చూసినట్లయితే కనుక వర్టికల్ విధానాన్ని ఫాలో అవుతామని చెప్పి చెప్తుంది అనమాట. వర్టికల్ విధానంలో ఫాలో అయితే ఏమవుతుందంటే ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీరికి సంబంధించినటువంటి కోటా ఏదైతే ఉందో ఈ కోటాని డిస్టర్బ్ చేయకుండా ఏదైతే ఓసీ కోటా ఉంటుందో ఓసీ కోటాలో ఉన్నటువంటి పోస్టులోంచి వీళ్ళు సపరేట్ క్యాడర్గా తీసుకుని 33.33 అనేటువంటిది సపరేట్ కోటా కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ సపరేట్ కోటాగా తీసుకోవడంతో ఏమవుతుందంటే ఓసీ వాళ్ళకి దీని ద్వారా చాలా మట్టుకు నష్టం కలుగుతుంది అనమాట. ఈ రకంగా ఫాలో అయితే ఓసీ వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి సో ఈ రకంగా వద్దు. రోస్టర్ మెథడ్ ఏదైతే ఉందో రోస్టర్ మెథడ్ 1 to 100 వరకు ఉన్నటువంటి దాంట్లో ఓన్లీ హారిజంటల్ మెథడ్ తీసుకోవాలి, వర్టికల్ తీసుకోవద్దని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. వర్టికల్లో మనం చూసుకున్నట్లయితే దివ్యాంగులు, ఉమెన్స్ వీళ్ళు వస్తారనమాట. ఈ రకంగా తీసుకోవద్దు. 1 to 100 వరకు కేవలం మనము ఈ రోస్టర్ మెథడాలజీ ఏదైతే ఉందో 1 to 100 వరకు ఉన్నటువంటి రోస్టర్ మెథడాలజీలో కేవలం మనం హారిజంటల్ మాత్రమే యూజ్ చేయాలి, వర్టికల్ యూజ్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు అనేటువంటి తెలుపుతుంది. అయితే టీఎస్పీఎస్సీ మాత్రం నేను వర్టికలే యూజ్ చేస్తామని చెప్తుంది. అంటే ఈ రకంగా ఓసీ దగ్గర నుంచి పోస్టులు అనేటువంటి తీసుకుని ఈ రకంగా చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట. సో దీని ద్వారా చూసుకున్నట్లయితే అభ్యర్థులకు చాలా మట్టుకు పోస్టులు అనేటువంటి తగ్గిపోతాయని చెప్పేసి చాలా ఆందోళనకు గురవడం జరుగుతుంది అనమాట అండి. దీని ద్వారానే ఇప్పుడు ఇంకా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే ప్రిలిమ్స్ సంబంధించిన రిజల్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి హోల్డింగ్ అనేటువంటిది జరిగిందనమాట. ఏదైతే 1:50 రేషియో ప్రకారం మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ రిజర్వేషన్ 1:50 అనేటువంటిది దీని గురించి అని చెప్పేసి ఆగిపోవడం జరిగిందనమాట అండి. వన్స్ దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చిన వెంటనే తర్వాత అంటే టీఎస్పీఎస్సీ
తాను ఓన్లీ వర్టికల్ తోటే ఫాలో అవుతాను అనుకున్నట్లయితే కనుక ఇక వర్టికల్ తోటి ఉంటే కనుక హారిజంటల్ వైజ్గా తీసుకునేటట్టు కాకుండా వర్టికల్లో తీసుకుంటే ఆ రకంగా ఓన్లీ స్పెసిఫైడ్ క్యాడర్ అనేటువంటిది దెబ్బతినడం జరుగుతుంది. అదే వర్టికల్ హారిజంటల్లో తీసుకున్నట్లయితే కనుక అందరి దగ్గర నుంచి ఈక్వల్ షేరింగ్ వెళ్తుంది కాబట్టి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు. మరి ప్రాముఖ్యంగా 1 to 100 వరకు ఉన్నటువంటి దాంట్లో హారిజంటల్ టెక్నిక్ వాడితేనే ప్రాబ్లం ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి హైకోర్టు తెలపడం జరిగిందనమాట అండి. ఇంతకు పిటిషన్ వేసిన వారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే కనుక కొడిపాక రోహిత్, అదే రకంగా డి బాలకృష్ణ. గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లు అనేటువంటిది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. కొడిపాక రోహిత్, అదే రకంగా డి బాలకృష్ణ అనేటువంటి ఇద్దరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.